వీడియో ఇస్ జస్ట్ ఫర్ ఫన్. నేను మాట్లాడే మాటలు మూవీలో ఉన్న ఫిక్షనల్ క్యారెక్టర్స్ గురించి మాత్రమే. సో జోక్ ని జోక్ లాగానే తీసుకోండి. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, రీసెంట్లీ మేము ఇంకో ఛానల్ స్టార్ట్ చేసాము. ఇట్ ఈస్ ఎ కొలాబరేటివ్ ఛానల్. అందులో మేము ఛాలెంజింగ్ కాంటెంట్ అప్లోడ్ చేస్తున్నాము. సో మేక్ షూర్ యూ చెక్ దట్ అవుట్ అండ్ ఆ ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. హలో గాయ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం రవితేజ గారి న్యూ మూవీ మిస్టర్ బచ్చన్ గురించి. ఓపెన్ చేస్తే ఇద్దరు బ్యాంకు నుండి డబ్బులు తీసుకొని పోతుంటే దాన్ని కొట్టేద్దామని బీహార్ నుండి ఓ దొంగల ముఠ వస్తుంది. అప్పుడుంటది మావా మన హీరో ఎంట్రీ. వింటేజ్ స్కూటర్ మీద రింగా రింగా రోజెస్ ఆడుతూ ఎంట్రీ ఇస్తాడు. మన హీరో ఆ స్కూటర్ మీద దూసుకొచ్చి ఒక స్టంట్ చేస్తాడు చూడు మావా. ఇప్పటిదాకా దూసుకెళ్తున్న ఈ కార్ కి కూడా స్కూటర్ హార్స్ పవర్ చూసి గేర్లు బిగుసుకున్నాయేమో. స్కూటర్ తో ఒకడు మీదికి వస్తుంటే తొక్కించుకోవడానికి అన్నట్టాగింది. హీరో ఒక్కొక్కడిని గాల్లో లేపి కొడతాడు. ఆ కొట్టుడు చూసి పక్కనున్నోడు క్రింజ్ డైలాగ్స్ వదులుతాడు చూడండి. లిటరల్లీ ఆ క్రింజ్ ప్రాసెస్ చేసుకోలేక బ్రెయిన్ సెల్స్ సూసైడ్ చేసుకుంటాయి. కలిసొచ్చిన కాలానికి ఫైటింగ్ వచ్చి నల్లుడు వస్తున్నాడు. ఆటో మీద కొటేషన్ చూసి ఇంటర్ నిబ్బి పడిపోయినట్టు ఒక పక్క ఫైట్ జరుగుతుంటే సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా అల్లుడొచ్చాడంటావేంట్రా? చిన్న మెదడు చితికిందా? మొదటిసారి మగాడిగా పుట్టినందుకు బాగేస్తాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇదే ఆడదానిగా పుట్టుంటేనా? పుట్టుంటే ఏంట్రా ఎంట్రీన్ లో ఈనో కలుపుకొని తాగినట్టు? ఇప్పుడే కదా అల్లుడన్నావు, మళ్ళా ఇదేం ఫ్యాంటసీ? డార్క్ ఫ్యాంటసీని మయోనీస్ లో డిప్ చేసుకొని తినేటోడా? చిచ్చి, స్టోరీ రాసేటోళ్ళు హీరోకి హైప్ ఎక్కించడానికి రాయమంటే వాళ్ళకి బాగా ఎక్కినాక రాసినట్టున్నారు డైలాగ్స్. నెక్స్ట్ డే పెళ్లి చూపులకి హీరో డ్రామా ఆర్టిస్ట్లని వేసుకొని వస్తాడు. పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురికి తులాభారం కట్టి బరువుకి సరిపడా బంగారం ఇవ్వాలి అంటారు. వాళ్ళు చెప్పగానే ఏమాత్రం ఆలోచించకుండా అంటూ బంగారం, నగలు, డబ్బులు అన్ని తెచ్చి వాళ్ళ ముంగట పెడతారు. ఎందుకంటే ప్రేక్షకులు ఎర్రి పూలే. ఇప్పుడు మెల్లగా రామానుజంలా ఉన్న మన హీరో అపరిచితుడవుతాడు. హీరో లేసి మొత్తం కట్టకట్టి సీల్ వేయండి, వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటాడు. మరి పెళ్లి అన్నారు, జోక్ చేసే. ఇప్పుడు మనం ప్లాన్ చేసి ఇంటికెళ్ళి రైడ్ చేసి పట్టుకునే అవసరమే లే. శ్రీదేవి డ్రామా కంపెనీలో నేర్చుకున్న డ్రామాలు, యాక్టింగ్లు వచ్చుండాలంతే. ఈ యాక్టింగ్ చూసి నెక్స్ట్ డేనే మనోడికి ప్రమోషన్ వచ్చింది అనుకోకండి, సస్పెన్షన్ లెటర్ ఇచ్చి జాబ్ మానేసి నాటకాలు కట్టుకో అంటారు. మ్యాటర్ ఏంటంటే మనోడు బకరాని చేసింది ఒక పవర్ఫుల్ పర్సన్ ని అంట. సో ఆ పవర్ఫుల్ పర్సన్ మన హీరో వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. అండ్ బాస్ హిల్ బి లైక్, మన పవర్ఫుల్ పర్సన్ హీరోతో మర్యాదగా చెప్పు తీసి కాలు మొక్కితే నీ జాబ్ ఊడకుండా ఉండనిస్తా అంటాడు. ఇక మన హీరో కూడా సరే సరని పద్ధతిగా చెప్పు తీసి పట్ట కొడతాడు. ఇది చూసి పక్కనున్న వాళ్ళ బాస్, ఇంత పవర్ఫుల్ పర్సన్ ని ఎలా కొట్టావురా అంటే మనోడికి చెప్పే మూడ్ లేదనుకుంటా. సో వాడిని కూడా హీరో జాబ్ వద్దు ఏమొద్దు పొండ్రా మీరు అని ఒక యాటిట్యూడ్ డైలాగ్ వేసి వెళ్ళిపోతాడు. అంటే హీరో ఉందామనుకున్న పీకేస్తారనుకోండి. బట్ మెడ పట్టుకొని గెంటేసే ముందే మూటా ముల్లే సర్దుకొని ఊరెళ్ళిపోయి ఆర్కెస్ట్రా పాడుకుంటాడు. ఇప్పుడు ఊరిలో మన హీరోయిన్ ఎంట్రీ సైకిల్ మీద. బండనక బండి గట్టి 16 బండ్లు గట్టి బండ్ల వస్తా కొడుకో. అదేంటి సైకిలా అని అనుకోకండి. ఇప్పుడు సైకిల్ లేకపోతే చున్నీ చైన్లు ఎలా పడుతుంది? హీరోయిన్ హీరో కంట్లు ఎలా పడుతుంది? హీరోకి ఇంప్రెస్ చేసే ఛాన్స్ ఎలా వస్తుంది? ఇక అప్పటి నుండి మన హీరో అంటూ తిరుగుతుంటాడు. ఎంత అంటే ఒక పాయింట్ కి మన హీరోయిన్ నన్ను వదిలేయండి, నాకు అన్కంఫర్టబుల్ గా ఉంది అని చెప్తుంది. అప్పుడు మన హీరో నన్ను క్షమించండి, ఇంకెప్పుడు మీ జోలికి రాను. అరే వాహ్, చెప్పగానే భలే అర్థం చేసుకున్నాడు కదా, నైస్ అనుకునే లోపే నెక్స్ట్ డే మళ్ళీ మొదలెడతాడు. మళ్ళీ నా జోలికి రానన్నారు కదండి. అది నిన్నరా. ఇట్లాంటి డెల్యూషన్ లో ఉన్నోళ్ళకి అమ్మాయి నో అన్నా రా అన్నట్టు వినిపిస్తది. బట్ స్లోలీ, గ్రాడ్యువల్లీ, ఈవెన్చువల్లీ అండ్ అల్టిమేట్లీ ఆ హీరోయిన్ పడిపోద్ది. 8లో కాదు, హీరోతో లవ్ లో.
ఎనీవే రెండిటికి పెద్ద డిఫరెన్స్ లేదనుకోండి. సో ఇదంతా పెళ్లి దాకా వచ్చే టైం కి హీరోకి సస్పెన్షన్ తొలగిపోయి ప్రమోషన్ కూడా వచ్చింది, మళ్ళీ జాబ్ లో జాయిన్ అవ్వండి అని కాల్ వస్తుంది. సో కన్వీనియంట్. ప్రేక్షకులు ఎర్రి పూలే. ఇప్పుడు విలన్ ఎంట్రీ. జగపతి బాబు యాస్ ముత్యం జగ్గయ్య. అసలు హీరోని మళ్ళీ పిలిచి జాబ్ ఇవ్వడానికి కారణం విలన్ ఇంటి మీదకి రైడ్ కి పంపడానికి. యాక్చువల్లీ ఫ్లాష్ బ్యాక్ లో విలన్ తమ్ముడికి హీరోకి మధ్య ఒక ఫ్యూజ్ ఉంటది. ఆ ఫ్యూజ్ ఎగిరిపోయి వాళ్ళిద్దరికి ఒక గొడవ అవుతుంది. సో రివెంజ్ కోసం మన విలన్ హీరోని వెతుకుతున్న టైం కి హీరోనే విలన్ ముందు ప్రత్యక్షమై ఇట్స్ రైడ్ టైం అంటాడు. వీళ్ళ రూల్ ప్రకారం మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకే రైడ్ చేస్తారు. సో ఆఫీసర్స్ చార్జ్ అని వెతుకుతుంటారు, వెతుకుతూనే ఉంటారు. వెతికేశారు కానీ ఏమీ దొరకదు. కట్ చేస్తే ఓ ఫైట్ సీన్. ఆ ఫైట్ సీన్ లో గన్ మిస్ఫైర్ అయ్యి రూఫ్ కి తాకి పైనుండి బంగారు నాణేలు పడతాయి. సో ద ట్రూత్ ఈస్ ఇన్ ద వాల్స్ అని తెలుసుకొని ఇంట్లో ఆ మెయిన్ గోడ ఏదో ఐడెంటిఫై చేసి బద్దలు కొట్టే టైం కి ఈవినింగ్ 6 అవుతుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. సో రేడ్ ఆపేయాలి కానీ తెలుసుగా స్క్రిప్ట్ ని బాగా ఎక్కినాక రాశారని. సో మన హీరో విలన్ వాళ్ళ కొడుకు చమ్మక్ చంద్రతో ఒక డ్రామా ఆడించి గోడ బద్దలు కొట్టిపిస్తాడు. విలన్ వాళ్ళ అమ్మని చంపేసి మళ్ళా ఒక డ్రామా క్రియేట్ చేసి బ్రతికింది అంటారు. రేడ్ కని వెళ్లి 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి రేడ్ చేస్తూనే ఉన్నారు అని అనుకుంటారేమో. అంత సీన్ లేదు. మార్నింగ్ మొత్తం డ్రామాలు, ఫైట్లు, మరి నైట్ అవ్వగానే ఫోన్ లో పాపం పెళ్లి ఫిక్స్ అయిన హీరో పక్కన లేడని హీరోయిన్ ఫీల్ అవుతూ తిండి నిద్రలు మానేస్తుందా? ఆహా, సిగరెట్ పొగలు పీల్చేస్తుంది. ఈ పొగ పీలుస్తుంటే ఆయన పక్కనే ఉన్నాడనిపిస్తుంది. రూమ్ స్ప్రే వచ్చేస్తుంది. ఇప్పుడు సువాసన వస్తుందా? వస్తుంది. మిస్ అవుతే ప్యాసివ్ స్మోకింగ్ చేస్తారా? నెక్స్ట్ టైం దానికి వీడిచ్చి పొగ మొఖం మీద ఊదమను. అప్పుడు పక్కన ఉన్నట్టు కాదు, పాటలు పాడుతూ కలిసి స్టెప్పులు వేసినట్టు కూడా ఉంటది. అందుకేనేమో హీరోయిన్ సీన్ వచ్చిన ప్రతిసారి ఏదో పాట వచ్చేది, అది కూడా వైల్డ్ కొరియోగ్రఫీతో. ఇక్కడ ఇదంతా అవుతుంటే మరి వీళ్ళనేం పీకుతున్నాడు అని మీరు అనుకోవచ్చు. ఆనందం ఆడుతుంది. విలనేం చెయ్యట్లేదు అని కాదు మావా, చేస్తున్నాడు. ఫైట్ సీన్స్ క్రియేట్ చేస్తున్నాడు. హీరో మీదకి రౌడీస్ ని పంపుతాడు, ఫైట్ సీన్ డిషుమ్ డిషుమ్ డిషుమ్. హీరో జిఎఫ్ మీదకి రౌడీస్ ని పంపుతాడు, ఫైట్ సీన్ డిషుమ్ డిషుమ్ డిషుమ్. ఏకంగా సీఎం పిఎం దగ్గరికి కూడా పోతాడు, బట్ నో యూజ్. సో మళ్ళీ ఫైట్ సీన్ డిషుమ్ డిషుమ్ డిషుమ్. ఇక్కడ ఫైట్స్ కామన్, మన హీరో అందరినీ చిత్త కొట్టడము కామన్. హీరో కదా. ఈ ఫైట్స్ అన్ని ఫినిష్ చేసుకుని మన హీరో పుష్ప మాదిరి పెళ్లి ముహూర్తం టైం కి ఎంట్రీ ఇస్తాడు. హ్యాపీగా రీయునైట్ అవుతారు, పెళ్లి చేసుకుంటారు అండ్ ద స్టోరీ ఎండ్స్. మూవీ అయిపోయిందా? ఎప్పుడేంట్రా? పో ఇంటికి పోయి పడుకో. నాకైతే ఆ మూవీలో రేడ్ పార్ట్ తప్పితే మిగతా స్టోరీ అంతా ఓ 90mm రాడ్. హీరోయిన్ ఎందుకు వస్తుందో తెలియదు, ఆమెతో పాటలు ఎందుకు తెస్తుందో తెలియదు. చమ్మక్ చంద్ర గోడ పగలు కొడుతుంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆపకుండా తెల్ల ముఖం వేసుకొని ఎందుకు చూస్తున్నారో తెలియదు. దొంగ నా కొడుకు. అసలు ఈ మూవీని రేడ్ మూవీ రీమేక్ అని ఎందుకు అన్నారో కూడా తెలియదు. ఒక్క మాటలో చెప్పాలంటే రేడ్ మూవీ స్క్రిప్ట్ కి రాడ్ అండ్ ఇన్ఫెస్టేషన్ అయ్యాక తీసిన ఒక కళాఖండం. సో దాట్ ఇస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోకి టార్గెట్ 2K లైక్స్. సో లైక్ చేసి కామెంట్ చేసేయండి. అండ్ మీలో ఎవరైనా ఇంకా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. డు నాట్ ఫర్గెట్ టు చెక్ అవుట్ అవర్ న్యూ ఛానల్ నోమాడ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్ యాజ్ వెల్. అండ్ మనకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందన్నమాట, కుదిరితే ఫాలో అయిపోండి. సో యా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.